Yes, yes, sure, సో sure, sure. సో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తుంది. సార్ నాకు జ్వరం వచ్చింది, నాకు టైఫాయిడ్ వస్తుంది, కోవిడ్ అనుకుంటున్నాను, టైఫాయిడ్ వస్తుంది. ఆ, ఓకే. మీ హెడ్ కట్ అవుతుందండి, కొంచెం వెనక్కి పెట్టుకోండి. సో ఇదొకటి. కొంచెం సో నేను యాక్చువల్గా రాసుకున్నా మిమ్మల్ని ఏం అడగాలి ఏంటనేది. అట్లాగే లైవ్ లో కొంతమంది జాయిన్ అయ్యారు. దయచేసి మీ డౌట్స్ కానీ మీ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ అడగండి. ఎందుకంటే డాక్టర్ అవినాష్ గారు రెగ్యులర్ గా ఆయన కోవిడ్ పేషెంట్స్ చూస్తున్నారు, కోవిడ్ పేషెంట్స్ ని ట్రీట్ చేస్తున్నారు సక్సెస్ఫుల్ గా. మన హైదరాబాద్ లో కొంపల్లి ఏరియాలో ఆయన ప్రాక్టీస్ చేస్తారు. సో ఎస్ ఎస్ మీతో మాస్టర్ ఉన్నారు, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆయనతో అడిగి మీరు మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఏంటి అసలు ఓకే మేడం. సడన్ గా టైఫాయిడ్ ఎక్కువ వినపడుతుంది, ఇదొకటి. తర్వాత కొంతమందికి కోవిడ్ టైంలో డయాబెటీస్ రావడం ఏంటి ఇది. సో వన్ బై వన్ వెళ్దామండి. ముందు చెప్పండి సార్, ఏంటి టైఫాయిడ్, ఇన్ని రోజులు లేనిది సడన్ గా ఏంటి, ఏమంటారు? సో యాక్చువల్ అంటే టైఫాయిడ్ కి కోవిడ్ కి రిలేషన్ అంటే ఏముండ చాలా మందికి అంటే ఈ కోవిడ్-19 వచ్చిన వాళ్ళకి ఫాల్స్ పాజిటివ్ వైరల్ టెస్ట్ కానీ టైఫాయిడ్ కానీ పాజిటివ్ వస్తుందండి. సో చాలా మంది ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా దే ఆర్ గెటింగ్ ట్రీటెడ్ ఫర్ టైఫాయిడ్. సో అన్నెసర్లీ అంటే బయట కూడా మనకు టైఫాయిడ్ లాగా ట్రీట్ చేసుకుంటూ దే ఆర్ జస్ట్ వేస్టింగ్ ద ప్రెషియస్ టైం అన్నమాట. సో ఏదైతే మన క్రిటికల్ టైం ఉంటుందో అది దాటిపోయిన తర్వాత సో అప్పుడు మనకు కాంప్లికేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. సో సో మనం కొంచెం అసలు అది లౌడ్గా నిజంగా మాట్లాడరా, కొంచెం యా గట్టిగా మాట్లాడు. యా డాక్టర్. అయితే మనకు అది ఫాల్స్ పాజిటివ్ టైఫాయిడ్ అనేది పాజిటివ్ వస్తుంది. సో యూజువల్లీ మనకు టైఫాయిడ్ కానీ వైరల్ టైటర్ కానీ పాజిటివ్ వస్తుంది దీంట్లో. సో ఇది పాజిటివ్ వచ్చినంత మాత్రం టైఫాయిడ్ ఉన్నట్టు కాదు. అసలు నిజంగా టైఫాయిడ్ ఉందా లేదా చూసుకోవడానికి మనం బ్లడ్ కల్చర్ అనేది చేసుకోవాలి. ఒకవేళ బ్లడ్ కల్చర్ పాజిటివ్ వస్తేనే మనం టైఫాయిడ్ లాగా ట్రీట్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ మనం మెయిన్ గా మనం మిస్ అవుతున్న కోవిడ్ ని మనం రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. ఓకే. అంటే అంటే ఎట్లాగైతే ఈ కోవిడ్ పరీక్షలు చేసే ఆర్టీపీసీఆర్ 100% సెన్సిటివ్ స్పెసిఫిక్ కాదు, అట్లా టైఫాయిడ్ చేసే టెస్ట్ కూడా 100% కరెక్ట్ కాదు, ఫాల్స్ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్, కోవిడ్ లో మనకు ఫాల్స్ పాజిటివ్ టైఫాయిడ్ టెస్ట్ అనేది చూస్తున్నాం. ఓకే ఓకే, చాలా సో మంచి విషయం రీసెంట్ గా చెప్పారు. రీసెంట్ గా నాకు ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ పేషెంట్ టైఫాయిడ్ లాగా బయట ఆర్ఎంపీ ట్రీట్ చేస్తా ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 7-10 days మనం టైఫాయిడ్ ఫీవర్ లా ట్రీట్ చేస్తా ఉన్నారు. సడన్ గా పేషెంట్ కి బ్రెత్లెస్నెస్ ఎక్కువైపోయి సాచురేషన్ సడన్ గా డౌన్ అయిపోయి ఆ తర్వాత ఈ CT1 తీస్తే ఆల్మోస్ట్ కొరాట్స్ 5 వచ్చింది, నిమోనైటిస్ వచ్చేసింది, ఆక్సిజన్ 60 దాకా పడిపోయింది. సో ఆ ఓకే క్రిటికల్ టైం అనేది వాళ్ళు వేస్ట్ చేసుకొని లేట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళ ప్రాణాలు అనేది కోల్పోతున్నారు అనమాట. సో రీసెంట్ గా డెత్ అయింది ఆ పేషెంట్ డ్యూ టు లేట్ ప్రెజెంటేషన్. మనకు బయట వైరల్ పాజిటివ్ వచ్చింది. సో వైరల్ పాజిటివ్ వచ్చిన వల్ల టైఫాయిడ్ ట్రీట్ చేస్తా ఉన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ఫర్ సేవింగ్ లైఫ్స్ అండ్ ఆల్ ఈ ఫాల్స్ పాజిటివ్ వైరల్ లేదా టైఫాయిడ్ పాజిటివ్ అనేది వస్తుంది కోవిడ్-19 లో. సో అందుకనే 2 days బ్యాక్ మళ్ళీ వేరే డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు సేమ్ ఇదే పాయింట్ చెప్పారు. ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మనం చేయాలండి. ఇంతకుముందు మోర్టాలిటీ ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గడానికి కూడా కారణం అది. పేషెంట్లు తొందరగా వస్తున్నారు, ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ అని. అంతే కదా సార్? ఎస్. డయాగ్నోస్ ఇట్ ఎర్లీ, ట్రీట్ ఎర్లీ, దెన్ పేషెంట్ విల్ బి అవుట్. సో ఇదే ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నామండి. ఎంత ఓకే త్వరగా డయాగ్నోస్ చేసి మనం ట్రీట్ చేస్తే పేషెంట్ కాంప్లికేషన్స్ లో ల్యాండ్ కాకముందే వీ కెన్ బ్రింగ్ హిమ్ అవుట్. అది ఓకే దట్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్. అందుకనే మనం ఇనిషియల్ సిమ్టమ్స్ అనేది అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ. సో పేషెంట్స్ చాలా మంది ఒక సరేలే 2 రోజులే కదా జ్వరము, 3 రోజులే కదా జ్వరము, రెండు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయి ఉంటది అని వాళ్ళది వాళ్ళే డిసైడ్ అయిపోయి దే ఆర్ టేకింగ్ ద ఓన్ ట్రీట్మెంట్. వాళ్ళది వాళ్ళే అజిత్రోమైసిన్ ఏదో ఒకటి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకొని దర్ వేస్టింగ్ ద ప్రెషియస్ టైం అన్నమాట. సో the more time we waste, the more the more close we are getting for the complications అన్నట్టు. సో ఓకే ఏ సిమ్టమ్స్ వచ్చినా ఫిజిషియన్స్ అప్రోచ్ అవ్వడం మంచిది. దెన్ ఎస్ క్లినికల్ సినారియో ద్వారా
COVID-19 ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకో విషయం అడుగుతానండి, చాలా మంది నాకు వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నారు, సార్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవాలా, దాన్ని ఏమంటారు ఆక్సిజన్ కంప్రెసర్స్ ఇవన్నీ. నేనైతే మీరు బెటర్ కన్సల్ట్ ఫిజిషియన్ ఆర్ పల్మనాలజిస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్ అనేది అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే డాక్టర్లకే వాటి గురించి అంత ఎట్లా వాడాలి ఏంటి అనేది అది చాలా మందికి తెలియదు. అన్లెస్ ఫిజిషియన్ ఆర్ పల్మనాలజిస్ట్ అయితే తప్ప ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ లేకపోతే సర్జికల్ మిగతా బ్రాంచెస్ కి మనకి మా సర్జరీల గురించి తెలుస్తుంది తప్ప ఈ ఆక్సిజన్ వీటి గురించి మనం ఎక్కువ డీల్ చేయం కదా. సో ఈ ఆక్సిజన్ ఇట్లా మెసేజ్ వస్తే నేను చెప్తున్నాను, నో ప్లీజ్ కన్సల్ట్ ఫిజిషియన్ ఆర్ పల్మనాలజిస్ట్. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంట్లో పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్లు కానీ ఆక్సిజన్ మార్కెట్ లో మీరు కూడా చూసే ఉంటారు, దాని మీద ఒపీనియన్ ఏంటి? అంత లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇంట్లో ఇవ్వచ్చు అంటారా? సో ఇది యాక్చువల్లీ చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారండి. ఈ హోమ్ ఆక్సిజన్ వాళ్ళే పెట్టుకొని, సరే ఏముంది ఒక 1-2 వీక్స్ ఆక్సిజన్ పెట్టుకుంటే వాళ్ళే బయటకు వచ్చేస్తారు అన్నది చాలా మంది ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. కానీ చాలా డెత్స్ కూడా మనము చూస్తా ఉన్నాం ఇట్లాంటి కేసెస్ లో. ఎవరైతే వాళ్ళ సొంతంగా హోమ్ ఆక్సిజన్ పెట్టుకొని ఓన్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో చాలా డెత్స్ అవుతున్నాయండి. ఎందుకంటే అసలు హైపాక్సియా ఎందుకు వస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. సో లంగ్ లో మనకు ఇన్ఫ్లమేషన్ కానీ లేదా మైక్రో ఎంబోలై అంటారు, మైక్రో థ్రాంబై అంటారు. ఆ థ్రాంబై ఫామ్ అవుతా ఉంటాయి లంగ్స్ లో. అండ్ పల్మనరీ వాస్కులేచర్ అంటే లంగ్స్ కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ లో మనకు బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అవుతా ఉన్నాయి. సో దీని ద్వారా మనకు హైపాక్సియా అనేది వస్తుంది. సో దాన్ని మనం ట్రీట్ చేసుకొని మనం ఆక్సిజన్ అనేది పెట్టుకోవాలి. సో ఆ ట్రీట్మెంట్ లేకుండా ఓన్లీ ఆక్సిజన్ వోంట్ హెల్ప్. ఓకే, సో అందుకనే హాస్పిటల్ కేర్ ఇస్ ద బెస్ట్ కేర్ ఇట్లాంటి సినేరియోలో. యూజువల్లీ అంటే నేనైతే సాచురేషన్ లెస్ దాన్ 95 ఉన్న వాళ్ళని బెటర్ అడ్మిట్ అవ్వమంటున్నాను. సో అది డాక్టర్ ని అసలు కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళే అదేదో జస్ట్ ఏదో షాపింగ్ మాల్ కి వెళ్ళి బట్టలు కొనుక్కున్నట్టు లాగా కాదు కదా, ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకొని. ఈ హోమ్ ఐసోలేషన్ కూడా ఇట్ షుడ్ బి అడ్వైజ్డ్ బై ద ఫిజిషియన్ ఆర్ ఎనీ అదర్ డాక్టర్, ఎనీ అదర్ స్పెషలైజ్ డాక్టర్ అడ్వైస్ చేస్తేనే హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి. వాళ్ళే ఓన్ గా డిసైడ్ చేసుకొని నేను ఇంట్లో ఉంటాను, నేను బాగానే ఉన్నాను కదా, బయట యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ పేషెంట్ ఫిజికల్ గా బాగుంటున్నారు అండ్ డ్యామేజ్ జరగాల్సిందంతా లోపల జరిగిపోతుంది. యాజ్ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో హ్యాపీ హైపాక్సియా గురించి కూడా మాట్లాడుతున్నాం. సాచురేషన్ అనేది తక్కువ అయిపోతా ఉంటది, 80-70 తగ్గుతూ ఉంటది, పేషెంట్ బయటకు బాగానే ఉంటారు. సో అది పేషెంట్ యాక్చువల్లీ తన ఓన్ డెసిషన్, ఓన్ జస్టిఫికేషన్ అనేది చేసుకోకూడదు. హీ షుడ్ టేక్ హెల్ప్ ఆఫ్ ద ఫిజిషియన్ అవైలబుల్. అది చాలా బాగా చెప్పారండి సార్. మీరు హ్యాపీ హైపాక్సియా అంటే ఏంటి సార్ చెప్పండి. చాలా మంది యంగ్ పేషెంట్లు ఏంటంటే నాకేం కాదు, కరోనా అంటే ఓన్లీ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకే వస్తుంది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళకి, నాకేం కాదు, నేను యంగ్ ఉన్నా, నాకు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళే, నాకు ఇప్పటిదాకా అసలు జ్వరం అంటే ఏందో తెలియదు, నేను ఇప్పటిదాకా ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదు అని ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటున్నారు. సో అసలు ఎందుకంటే నేను ఈ రోజు కూడా చూసా, మాస్క్ అనేది లేకుండా తిరుగుతున్నారు కొంతమంది. సో దయచేసి ఇట్లాంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు బాగానే అంటే ఇంట్లో పెద్ద వాళ్ళకి ఎందుకు మనం రిస్క్ తీసుకురావాలి? అసలు హ్యాపీ హైపాక్సియా అంటే ఏంటి? యంగ్ పేషెంట్స్ ఎందుకు కొంతమంది చనిపోతున్నారు? దయచేసి దీని గురించి చెప్పండి గణేష్. సో హ్యాపీ హైపాక్సియా అంటే ఏం లేదండి, పేషెంట్ హ్యాపీగానే ఉంటాడు బయటికి, కానీ హైపాక్సియా ఉంటది బాడీలో. సో ఆక్సిజన్ సాచురేషన్ మామూలుగా వేరే పేషెంట్స్ కి జనరల్ గా సాచురేషన్ బిలో 90 అలా రాగానే పేషెంట్ బ్రెత్లెస్ ఫీల్ అవుతాడు, చాలా డిస్కంఫర్ట్ గా ఉంటాడు అండ్ రెస్ట్లెస్ గా ఉంటారు అండ్ యాక్సరీ మజిల్స్ ఆఫ్ రెస్పిరేషన్ యూజ్ చేస్తారు. సో ఇవన్నీ బిలో 90 తగ్గగానే అదర్ పేషెంట్స్ కి యూజువల్లీ మనం ఇవన్నీ చూస్తాం. కానీ ఈ COVID-19 పేషెంట్స్ కి మనం సాచురేషన్ 80-70 అలా అంత తగ్గినా కూడా పేషెంట్ బయటికి బాగానే ఉంటున్నారు. దే వోంట్ ఫీల్ బ్రెత్లెస్ గా ఉండరు. ఓకే, సో ఇవన్నీ చూడనమాట. దట్ ఈస్ కాల్డ్ హ్యాపీ హైపాక్సియా. సో అందుకని బ్రెత్లెస్నెస్ ఏం ఉండదు. ఓకే,
సో కానీ చాలా హైపాక్సియా స్టేట్ లో బాగా ఉంటాడు, సాచురేషన్ తక్కువ ఉంటుంది. ఉమ్, సో అదే హ్యాపీ హైపోక్సియా. దీన్ని డిటెక్ట్ రీజన్ చేయడం ఏంటంటే కోసం మనం దీన్ని డిటెక్ట్ చేయడం కోసం మనము పల్స్ ఆక్సిమీటర్ అనేది ఇది చేస్తున్నాం అన్నమాట. పల్స్ ఓకే. ఆక్సిమీటర్ ర్యాండమ్ గా చెక్ చేసుకోవడం ద్వారా మనం హైపాక్సీ అనేది డిటెక్ట్ చేస్తా ఉన్నాం. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ పల్స్ ఆక్సిమీటర్. అది ఓకే, ఇది కారణం ఏంటండి హ్యాపీ హ్యాపీ హైపాక్సీ యూజువల్లీ మనకు ఈ యాక్చువల్లీ మనకు జరిగే ఇన్ఫ్లమేషన్ కానీ మైక్రో ఎంబోలై యూజువల్లీ మనకు సిటీలో చేంజెస్ చూస్తూ ఉంటాము. ఆ సిటీలో చేంజెస్ ఆర్ డ్యూ టు మైక్రో థ్రాంబస్ ఆర్ మైక్రో ఎంబోలై అంటారు. ఆ బ్లడ్ క్లాట్స్ వల్ల మనకు ఈ హైపాక్సియా అనేది వస్తుంది అనమాట. యూజువల్లీ అంటే మనకు హైపాక్సియా ఇస్ డ్యూ టు ఇన్ఫ్లమేషన్, ఇక్కడ నాట్ డ్యూ టు ఇన్ఫెక్షన్ ఆర్ సంథింగ్. ఓకే. ఓకే. సో సో ఇన్ఫ్లమేషన్ వల్ల మనకు హైపాక్సియా వస్తుంది. దట్ మైట్ బి ద రీజన్ ఫర్ దిస్ హ్యాపీ హైపాక్సియా. ఓకే సార్, ఇంకోటి మనం కింద కామెంట్స్ లో క్వశ్చన్ తీసుకుందాము. సచిన్ గారు అడుగుతున్నారు, సార్ ఒక అతన్ని కలిసి ఎంత టైం స్పెండ్ చేస్తే కరోనా వస్తుంది? అంటే నాకు తెలిసి ఆయన ఉద్దేశం 5 నిమిషాల, 10 నిమిషాల, గంట, 2 గంటల అలా ఉండొచ్చు. ఓకే ఓన్లీ ఓకే టైం సో ఒక్కటే ఇక్కడ డిసైడ్ చేస్తుందా? ఎందుకంటే వాడు ఆ పేషెంట్ తుమ్మినా కానీ రావచ్చు కదా. yes, yes. ఇక్కడ ఏంటంటే అండి, ద మోర్ ద ఎక్స్పోజర్ టైం మోర్ ద ఛాన్సెస్ ఆఫ్ కాంట్రాక్టింగ్ డిసీజ్ అన్నమాట. ఓకే. సో లెసర్ ద ఎక్స్పోజర్ టైం లెసర్ ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ద డిసీజ్. సో ఇక్కడ వైరల్ లోడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. సో మనం ఎంత ఎక్స్పోజర్ వితౌట్ మాస్క్ మనం ఎంత ఎక్స్పోజ్ అవుతాం అంటే, సో ద మోర్ విల్ బి ద వైరల్ లోడ్ అండ్ ద మోర్ విల్ బి ద సివియారిటీ. సో ఎంత తక్కువ ఎక్స్పోజర్ ఉంటే అంత మంచిది. ఓకే. ఇంకొకటి రవి గారు అడుగుతున్నారు, సార్ కోవిడ్ పాజిటివ్ వచ్చి 20 days తర్వాత నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చి 15 days అయింది, బట్ స్టిల్ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది. ఎస్ ఎస్ ఇది యూజువల్లీ మనకు వైరస్ రిప్లికేషన్ అనేది 10th డే మనకు స్టాప్ అయిపోతుందండి. ఓకే. ఓకే. సో ద ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 14 days. వైరస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ 14 days ఉంటది. సో ఇవి మనకు ఈ రికవరీ స్టేజ్ అనేది మనకు 14th నుంచి 21st డే వరకు 3rd week ఆఫ్ ద డిసీజ్ మనం రికవరీ స్టేజ్ లో ఉంటాము. సో ఈ రికవరీ స్టేజ్ లో మనకు వచ్చే సిమ్టమ్స్ అని పోస్ట్ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అన్నమాట. సో ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ వల్ల మనకు లంగ్స్ లోనే మనకు ఇన్ఫ్లమేటరీ స్టేటస్ వల్ల మనకు బ్రెత్లెస్నెస్ అనేది ఉంటది. సో ఈ బ్రెత్లెస్నెస్ ని కాంట్రాక్ట్ చేయడానికి మనం ఇంట్లో స్పైరోమెట్రీ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఓకే. సో దీని ద్వారా మనం ఈ బ్రెత్లెస్నెస్ అనేది తగ్గించుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఈ ఏటిపికల్ సిమ్టమ్స్ అంటే ఏంటండి కోవిడ్ లో? సో కోవిడ్ లో టిపికల్ సిమ్టమ్స్, ఏటిపికల్ సిమ్టమ్స్ అని ఉంటాయండి. ఈ ఓకే. టిపికల్ సిమ్టమ్స్ అంటే మనకు యూజువల్లీ చూసే సిమ్టమ్స్, కామన్ గా చూసే సిమ్టమ్స్ అంటే మనం మాట్లాడుకునే ఫీవర్, దగ్గు, ఆయాసము, దెన్ లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్. సో ఇవన్నీ మనం టిపికల్ గా చూస్తా ఉన్నాము జనరల్ గా ఈ కోవిడ్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో ఈ సిమ్టమ్స్ కాకుండా మనం ఇంకా కొన్ని వేరే సిమ్టమ్స్ కూడా చూస్తా ఉన్నాం. డయేరియా, లూజ్ మోషన్స్, ఓకే, లూజ్ మోషన్స్, దెన్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, జనరల్ వీక్నెస్ వస్తుంది. సో కొందరికి పెయిన్ఫుల్ ఫుట్ ఉంటున్నాయి. కోవిడ్ సోర్స్ జాయింట్ పెయిన్స్, పెయిన్ఫుల్ జాయింట్ పెయిన్స్, పెయిన్ఫుల్ ఫుట్ లాగా కూడా కొన్ని వస్తున్నాయి. అంటే కోవిడ్ టోస్ అంటారు దాన్ని. అది ప్రెజెంట్స్ లైక్ గౌట్. మనం గౌట్ ఎట్లా ప్రెజెంట్ అవుతుందో అది గౌట్ లాగా ప్రెజెంట్ అవుతుంది. కొందరికి ర్యాషెస్ వస్తున్నాయి, కొందరికి కంజక్టివైటిస్ వస్తుంది. సో సో ఇలాగా చాలా ఏటిపికల్ సిమ్టమ్స్ తో ప్రెజెంట్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ ఏటిపికల్ సిమ్టమ్స్ ని మనం మిస్ అయితే సో పేషెంట్ అనేది తర్వాత రెస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ మనకు డెవలప్ అయ్యి సో మనం మిస్ అయ్యే అవకాశం ఉంటది. సో ఈ ఏటిపికల్ సిమ్టమ్స్ ని కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఓకే. కింద మనకి కామెంట్స్ లో ఒకళ్ళు అడుగుతున్నారండి, సార్ ఈ పానిక్ అటాక్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందా? పానిక్ అటాక్ వల్ల హార్ట్ అటాక్ ఏం రాదండి. ఓకే సార్, ఇంకొకటి ఈ కోవిడ్ వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉంటుందా? డయాబెటీస్?
యా ఇంకా సో రీసెంట్ గా ఈ కోవిడ్ పేషెంట్స్ లో చాలా మందికి న్యూ ఆన్సెట్ డయాబెటీస్ చూస్తా ఉన్నాము. సో రీసెంట్ స్టడీస్ ని బట్టి మనం ఒక 3 ఫ్యాక్టర్స్ దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. ఒకటి ఓకే. స్ట్రెస్ అండి. స్ట్రెస్. సో ఓకే. మనకు పాజిటివ్ వస్తే మనం ఎక్కడ లేని స్ట్రెస్ అంతా మనకు వస్తుంది. సో స్ట్రెస్ ద్వారా మనకు కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఏవైతే క్యాటికోలమైన్స్, గ్లూకాగాన్ అవైతే ఉన్నాయో బ్లడ్ లో రైజ్ అయిపోయి ఇట్ ప్రివెంట్స్ ద రిలీజ్ ఆఫ్ ద ఇన్సులిన్. దాని ద్వారా మనకు ట్రాన్సియంట్ గా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఈ లాక్డౌన్ స్టేట్ లో ఉంటారు, డిక్రీస్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో ఒబేసిటీ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ దీనికి. సో ఓకే. అదొక వన్ ఆఫ్ ద రీజన్ అండి. థర్డ్ రీజన్ ఒబేసిటీ. ఏంటంటే వైరస్ బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ ని డ్యామేజ్ చేస్తుందండి. సో దట్ ఓ. ఈస్ వన్ ఆఫ్ ద థియరీ విచ్ హెస్ కమ్ రీసెంట్లీ. ఓకే. ఓకే. సో దాని ద్వారా కూడా మనకు న్యూ ఆన్సెట్ డయాబెటీస్ అనేది కోవిడ్ లో రావచ్చు. అండ్ ఓకే. అదర్ థింగ్, ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అగ్రివేటెడ్ షుగర్స్ కూడా చేయొచ్చు. షుగర్స్ అగ్రివేట్ అవ్వచ్చు. నార్మల్ గా కంట్రోల్ ఉంటే తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత షుగర్స్ పెరగొచ్చు. ఓకే. అదొక ఛాన్స్ ఉంది. ఓకే. ఇంకోటి స్టీమ్ ఇన్హలేషన్ ఎంతవరకు పనిచేస్తుందండి? స్టీమ్ ఇన్హలేషన్. సైంటిఫిక్ ఎవిడెన్స్. సో సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే ఎందుకంటే యూజువల్లీ అంటే దీని మీద ఎన్ని వీడియోలు ఉన్నాయంటే, సో ఎస్. యాజ్ ఎ ట్రీటింగ్ ఫిజిషియన్ గా కోవిడ్ పేషెంట్స్ చూస్తున్న వాళ్ళుగా మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? దీని రోల్ ఏంటి? దయచేసి చెప్పండి. సో సో స్టీమ్ అంటే హ్యూమిడిఫైడ్ ఎయిర్ అండి. సో ఎనీ హ్యూమిడిఫైడ్ హీట్ ఎయిర్ అనేది. సో జనరల్ గా మనకు సైంటిఫిక్ గా ఇట్ ఇనాక్టివేట్స్ ద వైరస్. సో వైరస్ ని ఇనాక్టివేట్ చేసి దాని రెప్లికేషన్ ని మన థ్రోట్ లో తగ్గిస్తుంది. సో దట్ ఈస్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్ వీ హ్యావ్. ఓకే. సో ఓకే. కంప్లీట్ సూపర్. గా కంప్లీట్ గా వైరస్ ని చంపేస్తుంది అనేది ఇట్స్ నాట్ ప్రూవెన్. బట్ ట్వైస్ డైలీ స్టీమ్ తీసుకోవడం మంచిదే అండి. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్ లో మనకు థ్రోట్ లో ఉంటుంది కరోనా వైరస్. సో స్లోలీ మనకు లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో స్ప్రెడ్ అవుతుంది. సో ఈ విధంగా మనము డైలీ ట్వైస్ స్టీమ్ మనకు డ్యూరింగ్ కోవిడ్ కానీ ఆరెల్స్ పోస్ట్ రికవరీ మనకు ట్వైస్ డైలీ స్టీమ్ తీసుకోవడం మంచిదే. ఇట్స్ నాట్ హార్మ్ఫుల్. అదైతే మనం చెప్పొచ్చు. ఓకే. ఓకే. కింద కానీ ఇంకొక ఆల్రెడీ క్వశ్చన్ తీసుకుందాము. యా. కింద ఇంకో క్వశ్చన్ తీసుకున్నాం డాక్టర్ అవినేష్ గారు. కోవిడ్ వచ్చి తగ్గినా కూడా లైట్ థ్రోట్ పెయిన్ వస్తుంది అండ్ మళ్ళీ హాట్ వాటర్ తాగినాక పోతుంది. ఓకే. 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 సో ఇంకోటి ఇది రికవరీ, ఇది వన్ ఆఫ్ ద రికవరీలో వచ్చే సిమ్టమ్ అండి. సో మనం అనుకున్నాం కదా థర్డ్ వీక్ లో మనకు రికవరీ స్టార్ట్ అవుతుంది. మీ వాయిస్ కట్ అవుతుందండి. మీ వాయిస్ చూడండి. మాట్లాడండి. హలో. మాట్లాడండి. మీ వాయిస్ ఎందుకు వినపడట్లేదు? హలో. యా. యా. నౌ బెటర్. యా, కంటిన్యూ. ఎస్. సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పటిదాకా? అదే, ఆ పేషెంట్ కి కోవిడ్ తగ్గిందట, గొంతు నొప్పి ఇంకా ఉందండి, వేడి నీళ్ళు తాగినాక గొంతు నొప్పి తగ్గుతుంది ఏంటంటే అంటున్నారు. మీరు ఇది వన్ ఆఫ్ ద నా కామన్ సిమ్టమే తగ్గేటప్పుడు వచ్చేది అన్నారు. ఎస్. ఇంకోటి సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చండి. సో వైరస్ Okay. తగ్గిపోయాక కొద్దిగా మన ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం డౌన్ అయ్యి మనకు సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది థ్రోట్ లో మనకు కామన్ సెల్స్ రావడం ద్వారా ఓకే. మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అవన్నీ రావచ్చు మళ్ళీ. ఓకే. ఇంకొకటి కింద ఇంకొకళ్ళు అడుగుతున్నారు, నీరసం ఉంటే కోవిడ్ అని అనుకోవచ్చు. హలో. 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 వినపడుతుందా?
హలో. హలో. ఓకే. యా, ఇప్పుడు క్లియర్ డాక్టర్. యా యా ఇంకోటి నీరసం ఉంటే కోవిడ్ అని అంటున్నారు. నీరసం, ఓకే, నీరసం ఉంటే కోవిడ్. సో అదే చెప్పాను కదా, ఏటిపికల్ ప్రెజెంటేషన్. చాలా మంది పేషెంట్స్ కొంతమంది నీరసంతో వస్తున్నారండి. సో ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ ఓన్లీ నీరసంతో వచ్చి మనకు పాజిటివ్ గా డిటెక్ట్ అయ్యారు. సో మనం హిస్టరీ టేకింగ్ ద్వారా మనము అనలైజ్ చేసుకోవచ్చు. సో పేషెంట్ కి ఓన్లీ నీరసం ఉంది, వాళ్ళ హస్బెండ్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సో ఓకే. షీఈ్ ద డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద హస్బెండ్. సో ఈమెకి ఉండొచ్చు అన్న పాసిబిలిటీతో ఆమెకి ఆర్టీపీసీఆర్ చేయించాము, స్వాబ్ టెస్ట్ చేయించాము. షీ గాట్ పాజిటివ్. హర్ ఓన్లీ కంప్లైంట్ వాస్ వీక్నెస్. షీ వాజ్ వెరీ వీక్ అండ్ కొద్దిగా గిడ్డినెస్ లాగా కంప్లైంట్ చేస్తా ఉంది. సో దట్ వాజ్ ద ఓన్లీ సిమ్టమ్. సో అట్లా చాలా మంది ఓకే. వస్తున్నారు. దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. ఒకవేళ డైరెక్ట్ ఓకే. కాంటాక్ట్ ఆఫ్ కోవిడ్ ఉంటే బెటర్ టు గెట్ టెస్ట్. ఓకే. ఇంకోటి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే నార్మల్ ఫీవర్ కి కరోనా ఫీవర్ కి, నార్మల్ డయేరియాకి కరోనాలో ఉన్న డయేరియాకి ఏంటి డిఫరెన్స్? సో సో ఇది యాక్చువల్లీ మనం కోవిడ్ కోవిడ్ లో వచ్చే ఫీవర్ కి నార్మల్ ఫీవర్ కి ఒక చిన్న 3 మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయండి. అండ్ యూజువల్లీ మన కోవిడ్ లో వచ్చే ఫీవర్ జనరల్ గా లో గ్రేడ్ ఫీవర్ వస్తుంది. యూజువల్లీ ఓకే. మనకు జనరల్ గా 100.5 యూజువల్లీ మనకు దాటదు. మోస్ట్ ఆఫ్ ద కోవిడ్ ఫీవర్స్ మనకు లో గ్రేడ్ ఫీవర్ వస్తుంది. అండ్ టిపికల్ గా ఇది కొంచెం ఎగ్జాషనల్ ఫీవర్ వస్తుందండి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. యూజువల్ మనం ఎగ్జాట్ అయిన తర్వాత, అంటే కొద్దిగా వాక్ చేశాకనో ఏదైనా ఎగ్జర్షన్ ఏదైనా పని చేశాకనో ఫీవర్ వస్తుంది. దెన్ ఈ ఫీవర్ మనకు పారాసిటమాల్ తో జనరల్ రెస్పాండ్ అవ్వట్లేదు. మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, మెఫెనమిక్ యాసిడ్ కానీ నాప్రాక్సిన్ కానీ ఇట్లాంటి డ్రగ్స్, కొన్ని స్టెరాయిడ్స్ కానీ రెస్పాండ్ అవుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీకి బాగా రెస్పాండ్ అవుతుంది ఈ ఫీవర్. సో ఈ విధంగా మన ఈ రెండు ఫీవర్స్ ని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకే. ఇంకోటి అండ్ డైరీ ఇంకోటి విషయంలో డయేరియా. సో చాలా మంది ప్రెసెంట్ అయ్యారండి. మనం ఓన్లీ ఐసోలేటెడ్ సింటమ్ ఆఫ్ డయేరియా. డయేరియాతో చాలా మంది వచ్చారు. సో దట్ వాజ్ ద ఓన్లీ సింటమ్ దే ప్రెసెంటెడ్, ఓన్లీ అదే సింటమ్. ఈ డయేరియా అంటే టిపికల్ గా ఒక ఇంటర్మిటెంట్ గా వస్తుంది ఓవర్ 2 to 3 days. అది ఇంటెస్టైనల్ డయేరియా అండి. అండ్ నో బ్లడ్ ఆర్ మ్యూకస్. మనకు బ్లడ్ మ్యూకస్ అనేది యూజువలీ మోషన్ లో చూడట్లేదు. ఓకే. అండ్ యూజువల్లీ కొద్దిగా నాన్ పెయిన్ఫుల్ డయేరియానే వస్తుంది. ఓకే. సో డయేరియా వచ్చినా కూడా బెటర్ మనం ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వడం మంచిది. అంతే అంతే ఆబ్వియస్. ఇంకోటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి, దీని రోల్ ఏంటి? సో యూజువల్లీ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఇట్ హాస్ అ గ్రేట్ రోల్ అండి. మన కోవిడ్ లో యూజువల్లీ మనకు జనరల్ గా ఒక రోల్ మనకు యూజువల్లీ మనకు లంగ్స్ లో ఏమైనా మ్యూకస్ ఉన్నా కానీ దాన్ని ఎక్స్పెల్ చేయడం కానీ, లేదా ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకొని మనం కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెల్లింగ్ కి మనకు పనికొస్తూ ఉంటది. ఓకే. డ్రైనేజ్ ఆఫ్ మ్యూకస్ కి మెయిన్ గా మనకు ఉపయోగపడుతుంది. అండ్ మన కైండ్ ఆఫ్ బ్రీతింగ్ మజిల్స్ కి ఒక ఎక్సర్సైజెస్ అండి. యూజువల్లీ మనకు ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ త్రూ స్పైరోమీటర్ చాలా మంది అడ్వైస్ చేస్తున్నారు. దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఎస్పెషల్లీ రికవరీ స్టేజ్ లో ఎవరైతే నిమోనైటిస్ తో, కోవిడ్ నిమోనియాతో రికవర్ అవుతున్నారో వాళ్ళకి స్పైరోమెట్రీ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ జస్ట్ మనకు నోస్ తో ఇన్హేల్ చేసి తర్వాత వాయిస్ కట్ అవుతుంది. ఇంకొకటి ఈ కషాయం తాగడం వల్ల గ్యాస్ట్రైటిస్ అంటున్నారు కొంతమంది పేషెంట్స్. అది ఎంతవరకు చూస్తున్నారు? కాల్స్ వస్తున్నాయేమో కదా మధ్యలో.
మధ్యలో కాల్స్ వస్తున్నాయా? మధ్యలో కాల్స్ వస్తున్నాయేమో మీకు. ఎస్ 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 ఎస్. ఇప్పుడు క్లియర్ ఉందా? యా, నేను అందుకే సిమ్ ఆఫ్ చేశాను, ఆ సిమ్. ఇంకోటి, ఈ కషాయం తాగడం వల్ల ఈ గ్యాస్ట్రైటిస్ ఏంటి చెప్పండి. కషాయం యాక్చువల్లీ చాలా మంది కషాయం బాగా ఎక్కువ ఎక్కువ తాగేసి ఆ, చాలా మంది గ్యాస్ట్రైటిస్ తో వస్తున్నారు. కడుపు నొప్పి, కడుపు మంట, లూజ్ మోషన్స్, ఇవన్నీ సిమ్టమ్స్ తో వస్తా ఉన్నారు చాలా మంది. సో అంత ప్రూవెన్ బెనిఫిషియరీ బెనిఫిట్స్ అయితే ఏం లేవండి కషాయంతో. ఆ, మీ వాయిస్ కట్ అవుతుంది అవినాష్, రావట్లేదు ఆ వాయిస్. ఆ, ఇంకా లాస్ట్ అవినాష్, ఇది ఒక్కటే. హలో అవినాష్. హలో.